అందరికీ నమస్కారం. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్. ఇక్కడ చూడండి, ఈ టెంకాయ చిప్పని చూపిస్తున్నాను నేను. దయచేసి మీ పొలాల్లో ఈ కొబ్బరి చిప్పలను ఎటువంటి పరిస్థితులను పడేయకండి. దీన్ని రీసైకిల్ చేసుకొని మనం వంటగదిలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో చూసినారంటే ఇలాంటి కొబ్బరి చిప్పలకు మంచి డిమాండ్ ఉంది. దీంతో కూడా మంచి ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. అదేవిధంగా మంచి బిజినెస్ కూడా చేస్తున్నారు. నేను గత వీడియోలో చెప్పినట్లు కొబ్బరి పీచుతో మనం ఏ విధంగా ఎరువులు తయారు చేసుకోవచ్చు, కొబ్బరి చెట్లను ఏ విధంగా కాపాడుకోవచ్చు చూపించినాను. ఇప్పుడు చూడండి, ఈ కొబ్బరి చిప్పను ఏం చేసినాను అంటే నేను ఈ విధంగా కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత కొబ్బరి చిప్పలను మొత్తం గ్రైండ్ చేసేసి లోపల ఉండేటటువంటి కొబ్బరి మొత్తం తీసేసి 2 రోజులు ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. తయారైండేదానికి కొద్దిగా మనం ఇవన్నీ పైన ఉండేటటువంటి జుట్టు చూడండి, ఈ పీచును క్లీన్గా మనం తీసేసినామంటే బాగా తయారవుతుంది. ఈ విధంగా తయారైనటువంటి ఈ కొబ్బరి చిప్పల్లో మనము చట్నీలు కానీ కర్రీస్ కానీ ఏది కానీ మనము వంటలో చేసుకోవచ్చు. అందులోనూ ఇది ఎకో ఫ్రెండ్లీ. మామూలుగా అల్యూమినియం స్టీల్ కన్నా ఇది చాలా మంచిది. కాబట్టి దయచేసి ఇలాంటివి మీ పొలంలో ఉంటే దయచేసి పడేయకండి. దీని ద్వారా